మాట్లాడడానికి వస్తున్నాయి మాట్లాడతారు బయట నడవండి. రెస్పెక్ట్ ఒక రెస్పెక్ట్ అని పెద్దగా అంటే పెద్దగా మీరు ఎట్లా అట్లా డాడొచ్చి మాట్లాడు నువ్వు నాకు గుర్తుపడతావా లేదా? మళ్ళీ గుర్తుపట్టినప్పుడు నా కొడుకు కొట్టినప్పుడు ఎందుకు మాట్లాడలే? అరే నేను అంటున్నా మర్యాద బబ్బన్ మీద కట్టప్ప మీద కేసు అయింది. నిన్న లొల్లైంది అని చెప్పి ఇర్ఫాన్ గాంధీ ఏమైంది? కట్టప్పని అయితే అలా పిఎస్ లా పెట్టేసారు. ఇప్పుడు ఏందన్న పరిస్థితి? మరి ఇన్ని కొట్టినప్పుడు తెలియదా? అందరు కొట్టుకురా అందరు కొట్టుకున్నప్పుడు ఒక న్యాయం ఉండాలా? ఇప్పుడు మనం పోయి అడుగుదాం అనుకున్నా కూడా పిఎస్ లు కేసు పెడితే పెట్టని ఏమయ్యాడుంది ఇప్పుడు? ఏమైతే మళ్ళీ ఈయన ఎట్లా కొడతారు? అయ్యా ఎందుకు కొట్టిరా? అయ్యో ఆడు పెడతావా లేదా? చెప్పురా పోయి నువ్వు ఎందుకు ఆగుతున్నావు చెప్పు. కేసు అరే కేసు ఏం కాదురా, నిన్ను కొట్టినప్పుడు నువ్వెందుకు పెట్టదా కేసు? మళ్ళా ఏడ మాట్లాడి మొత్తం ఆలాలే అల్లుకుంటారు లోపల. పోయినా బేకారే. ఎందుకంటే ఆల్రెడీ కట్టప్ప జైలు పిఎస్ ఉండు. ఎందుకు అవసరమా మనకి? ఆల్రెడీ మనకి అయింది. అట్లా భయపడ్డావు అనుకో. భయం కాదన్నా, ఇంకా కొడతారు. అవసరమే లేదు మనకు భయపడే. అవసరం లేనప్పుడు చేతి ఎందుకు వేసిరాలు? చేతి ఎందుకు వేసిరు అంటే వీళ్ళిద్దరు ఏమైందో నాకు తెలియదు. పొద్దుగాల నేను పిఎస్ లో పోతే కట్టప్ప ఉన్నాడు. గంగు మాట్లాడితే కరెక్ట్ మాట్లాడు. రాని కొట్టిరా అని చెప్పి నువ్వు ఇట్లా కరెక్ట్ కాదు. మనని కొడితే ఓడి ఊరుకోడు రాబోయే. నేను చెప్తున్నా మా రిటర్న్ పోయి కంప్లైంట్ ఇస్తాడు రాబోయే అని. అయితే వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎవరో తెలియదు. ఇద్దరు అంకుల్ వచ్చి మమ్మల్ని కొడుతారు. మాట్లాడదాం రా. మనకు తెలిసిన మ్యాటర్ చెప్పాలా? చెప్పు. పొద్దుగాల ఫోన్ చేసిరు అన్న. పిఎస్ కాడి పోయినా లోపల కట్టప్పున్నాడు. ఏమైందని చెప్పి అడిగితే అన్న నేను ఇట్లా లొల్లైంది ఇర్ఫాన్ అని కొట్టిరు అన్న. నేను పోయి మాట్లాడుతుంటే నన్ను కూడా కొట్టిరు. మళ్ళీ వాళ్ళే రిటర్న్ పోయి కేసు ఇచ్చిరారా అంటే ఓడిరా గల్ల అలా అరా ఏమో గల్లాడదంట. ఇర్ఫాన్ గారు అంట రాయి తీసుకొని అని కొట్టిండంట. ఓడైతే నేను కొట్టినాను. ఏడుండు మళ్ళీ ఇప్పుడు ఆడ అన్న ఇల్లు అదే ఇల్లు. సీతా విలువరా పోయాల విలువ తీసుకురా పోయి అన్న. ఎక్కువ మాట్లాడొద్దు. ఏమో నాకు కాంప్రమైజ్ చేసుకొని చూడు. కంప్లైంట్ రిటర్న్ కానీ చూడు అన్న. నువ్వు ఉరుకుంటే కాదు. ఇగో అలా చేతులుంటారా గంగో? కాంప్రమైజ్ అయినా లేదంటే ఏడికైతే ఆడికి ఇదే ఇక లోపల ఆగు మళ్ళా ఎందుకు? అంకుల్ 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 పేరు ఏమో ఉండే. అంకుల్ మాట్లాడడానికి వస్తున్నాయి. మాట్లాడతారు బయట నడవండి. కొట్టింది ఏడో కొట్టి మావాడే చూపి కొట్టింది. చూడు ఎట్లా రక్తం వచ్చింది చూడు. కంప్లైంట్ ఏదైనా కోర్టులో మాట్లాడదాం. కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం ఏదైనా కోర్టులో మాట్లాడదాం. ఏడో కొట్లాడతారు. ఇప్పుడు మిమ్మల్ని కొడతా మాట్లాడుకుంటాం. అవన్నీ మాట్లాడుతూ అవన్నీ మాట్లాడద్దంటే మీరే కొట్టి మీరే కేసు రక్తం వచ్చి కొట్టిరు. ఏం చెప్తున్నా మీను మీరే కొడతారు మీరే కంప్లైంట్ పెడతారా? మావాడిని కొట్టి మావాడు ఎందుకు కొట్టి మీవాడిని కొట్లాడుతుంటారు. అంత కొడతారా? పెద్ద మనిషి ఉండవు కదా. అప్పుడు ఏం చేయాలి? పొరలు కొట్లాడుకున్నారు. పెద్దరికం చేయాలి. రక్తం వచ్చి కొడతాడా? లైట్ అదేమో పిఎస్ కొడితే బాగుంటుందా? అందుకే కంప్లైంట్ ఇచ్చిన. తమ్ముడు కొట్టిండు మీ వాడు.
ఎడగొట్టిండు అందుకే కొట్టినా. మీరు బయటికి నడని ఫస్ట్ ఏదైనా కోర్టులో మాట్లాడదాం కోర్టు కాదే, అన్నా, నేను అన్నా. మాట్లాడనీకి వచ్చినాం అన్నా, ఏం మాట్లాడనీకి- మాట్లాడతారు ఏదైనా ఇలానే మాట్లాడుతున్నాం. కోర్టులో తీసుకోండి. ఏదైనా కోర్టులో తీసుకోండి. పోదాం, కోర్టులోనే మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకొని పెద్ద మనసు చేసుకుంటే బయటకు వస్తాడు కానా, ఏదో చిన్న చిన్న పిల్లల కొట్లాడే ఉద్దేశంతో మీ ఇంటికి రాలే. మాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. అవునికి ఇప్పుడు ట్రీట్మెంట్ చేపిస్తాం, కొంచెం దగ్గర నుండి చేపిస్తాం మేము. ఏం చేపిస్తారు కొట్టినాక దుబ్బలు అని బొక్కి ఇరిగితే లోపల ఆ? గోర్లు పడితే బొక్కిడుతాయి. బొక్కలు ఇవన్నీ, మొత్తం రక్తం బొక్కలు ఇరుగుతాయి, మొత్తం. చేతులు ఇరుగుతాయి, కాళ్ళు ఇరుగుతాయి, పానాలు పోతాయి అని కొట్లాడడం ముందే తెలుసుకోవాలి. వాడు కొట్టనే కదా వీడు వచ్చి అదే చిన్న ప్లాన్ గురించి పెద్దలు ఆ ప్లాన్ వచ్చి ముగ్గురు కొట్టిరు తెలియలేదు. ముగ్గురు కొట్టిరు వచ్చి ముగ్గురు ఎవరెవరు కొట్లాడిరు మళ్ళా ఒకళ్ళే కొట్టారు. రక్తం ఎట్లా జవాబు చూడవో చూసి కనిపిస్తుందా తప్పులేదు ఎందుకు కొడతారా? అన్నయ్య చిన్న పోరాడు వచ్చింది ఆ. వచ్చాడు రా ఆడుతున్నా నేను చెప్పిన నుంచి వెళ్ళిపోరా తమ్ముడు ఈ ఆడపని చెప్పిన దెబ్బలు తాకితే అంటే వాడు కావాలని కొట్టిండు. నువ్వు ఈయనేమన్నావు? అన్న ఫస్ట్ వాడే వీడికి వెళ్ళిపోరాన్లే అన్న ఫస్ట్ వాడే నమ్మిక కాదు, నువ్వు వీడికి వెళ్ళిపో అన్నావా లేదా? మరి మా ఇంటి ముందు ఓన్ జాగా ఇది? మా ఇంటి ముందు వచ్చింది అన్న మీ మా ఇంటి- ఇల్లే మీ ఇంటి ముంగట మీ ఇల్లు ఈడ, అది జాగా రోడ్డు. మా రోడ్ ఏంది? ఈ రోడ్ మరి ఏడిది రోడ్ కదా? మీద ఇంటి జాగా కదా ఇది? ఏడ ఇంటి జాగా? ఇది మీదే. నా పద్ధతితో ఇంటి ముంగట వచ్చి ఇంకా మాట్లాడాలా? మాట్లాడుతున్నారు ఎన్ని ఎక్కువ. గజాలు ఉంది ఏంది ఫస్ట్ పద్ధతితో తెలుసుకో. ఇది ఏరియా మన ఏరియా మా ఇంటి ముంగట వచ్చి అట్లా మాట్లాడిరు. మాట్లాడు, ఆ, ఇంటి అది మంచిగా ఉంటది. నా ఇవన్నీ ఇల్లు కాదు, కాదు, ఇవన్నీ ఇవన్నీ కాదు చెప్తున్నా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, పోలీస్ పోయి స్టేషన్లో కోర్టుకు మాట్లాడదాం. పోలీస్ పోలీస్ స్టేషన్ దగ్గర మాట్లాడదాం. అది చెప్పనీకి వచ్చినామే కాదు, ఆచారం నువ్వు అర్థం పోలీస్ చేసుకుంటే స్టేషన్ బయటకు తీసుకో. వస్తున్నావు మనం. ఒకటి చేస్తలే అన్నా, మాకు అవసరం లేదు. రిటర్న్ మా వాళ్ళనే కొట్టి మీరు అన్న ఇక్కడ అరవకూర అన్న మా ఇంటి ముందు వచ్చి అరవకూరి ఏదైనా పోలీస్ స్టేషన్ అడుగుతున్నా. కోర్టుకు పోదాం. కోర్టు తీసుకుందాం, ఏదైనా కోర్టు కాడ తీసుకుందాం. నాకు అక్కడ వెళ్ళిపోయి మీ ఇంటి ముంగట ఎందుకు వచ్చిరని మాట్లాడుతున్నారు. బయటకు వచ్చి మాట్లాడుకుంటా, బయటకు ఉందా. ఇప్పుడు ఓనయ్య జాగిరి కాదు ఇక్కడ రోడ్డు మీద, ఇదైతే కాదు కదా మీది, జాగైతే కాదు కదా ఇది. మా ఇంటి ముంగంటకి వచ్చి ఇప్పుడు కూడా మా ఇంటి ముంగంట ఉన్నారు ఇంకా. ఇగో ఏది ఉన్నా బైసాబ్ అక్కడ చూసుకుందాం. పోయి కంప్లైంట్ పైసా నేను కూడా ఏమంటలేను నేను, నువ్వు తలుచుకుంటే కంప్లైంట్ రిటర్న్ అవుతుంది, మనోడు బయటకు వచ్చాడని ఒక మాట అడుగుతున్నాం అంతే. ఒక్కసారి అక్కడ పోయిన తర్వాత అక్కడ వాళ్ళు డిసైడ్ చేస్తారు, అక్కడనే మాట్లాడదాం చూసుకుందాం. డిసైడ్ చేస్తారు కదా. అంకోల్ కుల్లా మాట, నీకు రెస్పెక్ట్, ఒక రెస్పెక్ట్ అని. మేము కూడా ఇగో, respect ఇస్తాం తమ్ముడు. ఏ పెద్దగా అంటే పెద్దగా, నీ రెస్పెక్ట్ అట్లా. ఆల్రెడీ మా వాళ్ళు తప్పు చేయరు. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చేసినాం. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చేసినాం. ఆయన చెయ్యలేపలేడు, ఎవరైతే ఆయన ఉన్నాడు ఆయన చెయ్యలేపలేరు, ఆయన మీద కంప్లైంట్ పెట్టారు. ఇద్దరు కలిసి ఓట్లు ఎత్తుతారు. ఇద్దరు కలిసి ఓట్లు ఎత్తుతారు. నాకు కూడా తాకినాయి. మేము ఇద్దరం కొట్లాడుకున్నాం. నువ్వు గల్ల పట్టుకొని తీసుకోవచ్చునేంది అంకుల్? మా ఇంటి ముందు అరవై నువ్వు కూడా చేయలేపుగా మీరు పోయినా మెల్లగా ఓట్లు గల్ల పట్టుకొని తీసుకోవాలి. నువ్వు గల్ల పట్టుకొని తీసుకోవాలి. అరే ఇప్పుడు మీ అన్నా నీకు మర్యాద ఇస్తున్నాం. అన్నా నీకు కంప్లైంట్ రిటర్న్ తీసుకొని అడగడానికి వచ్చినాం. ఇప్పుడు బయటనే ఉన్నావు, మా బస్ ఏది మన విలుమల నిన్ను వచ్చి అంతమంది విలువ, ఇప్పుడు వచ్చినాం విలుమల విలువ మొత్తం బస్సు విలువ మాట్లాడతా కంప్లైంట్ ఇచ్చి ఎవరిని ఎవరు బాగుంది కొట్టలేదా? ఎందుకు కొడతారు? నీ మర్యాద నువ్వు ఇయ్యకు, నా మర్యాద నేను చూసుకుందాం. అరే అలా పోరాలం కొట్టి మీదేనా అర్థమైతేలే.
చిన్నోడు ఉంటే మీకు అర్థమవుతుంది కదా? చిన్నోడు కొట్టిండు. చిన్నోడు ఓరు చిన్నోడు కొట్టిండు, ఇటు రారా బాయ్. ఒకటి ఆడగొట్టిండు, మీ వాడు కొట్టిండు. అడుగు, ఏంట్రా? ఎందుకు కొట్టినావు ఇప్పుడు నువ్వు? చిన్నోడిని ఎవడు కొట్టిండు? అన్నా, నువ్వు ఆగు. మాట్లాడుతున్నా, దూరం మాట్లాడు. మాట్లాడు, ఈయన మాట్లాడు. ఇంటికి వస్తే అడుగు, నిన్ను కాదు, ఎవరైనా జాగిరి కాదు. నువ్వు మాట్లాడు. నన్ను ఎట్లా కొడతావురా నువ్వు? ఎవరు కొట్టిరు? ఇర్ఫాన్ అని. నేనైనా కొట్టింది మరి. ఎవరు? నేనైనా కొట్టింది కావాలి. కొట్టారు, కొట్టిండు అంటాడు. కావాలని కొడతా. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఈ ఏడుకైతే చూసుకుంటాం మేము. దా. అయ్యా, నా ఇగో చిన్నగా మాట్లాడుకో, కోర్టుకాడ మాట్లాడుకోండి. నువ్వు వయ్యా అని కోర్టుకాడ మాట్లాడుకోండి. అవసరం లేదు మాకు. కోర్టుకాడ మాట్లాడుకోండి. మాకు అవసరమే లేదు. మాట్లాడదాం. ఉన్నలేని తప్పులు నా మీద కేసి మీరు కాబట్టి ఏం కాదు కంప్లైంట్ ఇచ్చినా కదా ఇచ్చిన ఆడబి ఇన్వెస్టిగేషన్ చేస్తారు మాట్లాడుకుందాం. సరే మంచిగా మాట్లాడుకుందాం. ఇట్లా అట్లా అని మాట్లాడుతున్నావు అన్న. ఇగో ఇంటి ముంగట్ల ఏ కుక్కనన్నా మరుగుతుంది. అది మురుగుతుందా కొరుస్తుందా బయటకు వస్తేనే తెలుస్తుంది. ఇది మాట్లాడేది కాదు. పోలీస్ స్టేషన్ దగ్గర మాట్లాడు. అర్థం చేసుకో. కేసు పెట్టినాం. నువ్వుకే జోలికి వస్తే మాట్లాడు. నువ్వుకే జోలికి వస్తే కాలర్లు పట్టుకునే రేంజ్లకు మా దాకా ఉంది. తడి చెప్తున్నా నేను కూడా. మేము కూడా కాలర్లు కూడా చేస్తాం, ఏదైనా చేస్తాం. ఏమని చేసుకోపోండి. మాట్లాడుకుంటాం. అడగడానికి వస్తే నూపుతున్నావు మళ్ళా. ఎగురుతురు కదా కంప్లైంట్ ఎందుకు ఇచ్చిరే మళ్ళా? భయపడిచ్చిరా? మరి ఎక్కువ ఓట్లాడుకుంటారు వీళ్ళు. భయపడిచ్చిరా? మళ్ళీ ఎక్కువ ఓట్లాడుకుంటే చేసినప్పుడు ఎక్కువ కొట్లాడొద్దని కాంప్రమైజ్ కిరా. నేను ఇల్లే చెప్తుంటే దేనికైతే అడిగినాడు అన్నారు. కంప్లైంట్ మేము కొడితే బాగుంటుందా? చిన్నోని ఇంటి ముంగడికి వచ్చి మేము నువ్వు కంప్లైంట్ ఇచ్చావు. అవును. చిన్న పొరం ఎట్లా కొడతాడన్నా? ఎవరు కొట్టిన ఆయన కొట్టిండు. కలిసి కొట్టిరు. వాళ్ళిద్దరు కలిసి కొట్టిరు. చిన్న బాబు గురించి అయింది. చిన్న బాబు పెట్టుకుంటా మాట్లాడితే అయిపోతుంది. దండం పెట్టి చెప్తున్నా మీరు కొట్టడానికే రాలే. మేము కూడా మాట్లాడుతున్నాం. మీది అట్లా లేదు. అర్థమవుతుందా? కొట్లానికి మీరు ఏ దాకా అంటే ఆరు దాకా అనుకుంటా అనుకో. మేము కొట్లానికే రాలే. కొట్లానికి వస్తే వేరే ఉంటుండే. తెలుసు వేరే ఉంటుండే. అసలు ఇన్నాడా? నేను చెప్తా. నువ్వు అన్నావు కదా చెప్తే ఇన్నాడా? ప్లీజ్ ఆగన్నా కదా. సారీ ఇగో మా వాడు పిఎస్ ఉండు. ఓకే ఇప్పుడు తలకాయ కింద కొమ్ముకొనే చెప్తున్నాం. వాళ్ళ తప్పైందో లేదో మనకు తెలియదు. మీరు కూడా కొట్టిరు, వాళ్ళు కూడా కొట్టుకోరు, అయిపోయింది. దానికి పోయి మీరు కంప్లైంట్ ఇచ్చాడు, అది తప్పు కాదా అన్న? ఏం చేస్తారు మళ్ళీ? ఈ పోరంగా మేము చేస్తే బాగుంటుందా? ఇంత పెద్ద మనుషులు మాట్లాడితే అయిపోతారు. అప్పుడు ఏడున్నారు? ఎన్నో ఉంటారు. మరి ఏం చేయాలి? మరి రక్తం రక్తం వచ్చేటట్టు ఎందుకు కొడతారా? ఇంత పొరని కొడతారా? ఇప్పుడు రైతు నేను కొడితే దాకదా? రాయితోని కొడితే దాకదా? తప్పైందనా? మాట్లాడు. లో మాట్లాడితే అయిపోతుంది. డాడొచ్చి మాట్లాడు.
వాడు నాకు నా కొడుకు కొట్టినప్పుడు మళ్ళీ నువ్వు మాట్లాడవా? అవును, మరి ఇట్లా నువ్వు నాకు నేను గుర్తుపట్టావా? నేను వచ్చినా కదా. వాళ్ళు మొన్న అది కాదు నువ్వు మాట్లాడవా? నువ్వు నాకు గుర్తుపడతావా లేదా? మళ్ళీ గుర్తుపట్టినప్పుడు నా కొడుకు కొట్టినప్పుడు ఎందుకు మాట్లాడలే? మా కొడుకు కొట్టిరుగా మళ్ళా దాని గురించి ఏం మాట్లాడారా? ఏదున్నా సరిగా నిన్న కంప్లైంట్ చేశాక 60 కాలనీ తమాషా కొడుకు చెప్పిన మంచి తిరగకని చెప్పి మాట్లాడదాం ఒరుతున్నావు ఎందుకు? చెప్పు కంప్లైంట్ ఇచ్చారు మళ్ళీ ఎందుకు కొట్టిరా? మీ వాళ్ళు కొట్టిరు, మీ వాళ్ళు కొట్టిరు, మీ వాళ్ళు కొట్టిరు. మీ వాళ్ళు కొట్టినాకనే వచ్చినాక మాట్లాడి కంప్లైంట్ చేస్తాను. మళ్ళీ ఒకసారి చెప్పరా, ఒక నిమిషం మళ్ళీ చెప్పరా, మొత్తం స్టోరీ ఏమైంది? ఇగో ఇక చూడన్న నేను ఫస్ట్ అసలు ఏం బాబు అరే అన్న ఇగో ఇగో ఆయన మీ కొడుకు మాకు తెలియదు అన్న ఆయన తిరుగుతుంది ఫస్ట్ రాయిసిరు కొట్టినాడు అన్న మీకి నేను అన్న ఇది ఆడకని చెప్పిన కొట్టినా నువ్వు కొట్టినావారా? ఇర్ఫాన్ గారిని కొడితే ఆడ ఏడుచుకుంటూ వచ్చి అన్న పోరాడు ఆడకని చెప్తే ఇట్లా కొట్టిన పోరని కొట్టినట్టు గట్టి కూడా కొట్టలే మెల్ల కొట్టినా ఆడతారు మళ్ళీ రోడ్ల పైన ఆడతారా? అన్న గల్లి ఒక మాట చెప్తా, ఇగో ఇజ్జత్ ఇస్తున్నా, నువ్వు నూకుతానే ఉన్నావు, నేను నూకితే గలీజ్ ఉంటుంది. నేను ఇజ్జత్ ఇస్తున్నా, నువ్వు గుర్తుపడతావు అని చెప్పి నేను ఇజ్జత్ ఇస్తున్నా. నేను ఒక మాట చెప్తా, ఆడు ఫస్ట్ ఓరు కొట్టిరు చిన్న పొరడా మనుషులలో పెట్టుకొని ఒక లెక్క కొట్టినని చెప్తున్నాను అంతే ఈడొచ్చి మాట్లాడితే అరే నువ్వు వెళ్ళిపోరా ఇడికే నల్లే నాడు వదిలే. మీరు కొట్టి కదా నా దగ్గర ప్రూఫ్ ఏమైతాడా? తమ్ముడైతాడు. నాకు ముందటి వెళ్ళి గుర్తుపడతావు, నువ్వు వాళ్ళకి గుర్తుపడతావు. అరే గుర్తుపట్టేసారు అన్నది మన ఎంత గుర్తుపట్టినా కూడా లొల్లి అయితే ఆపలేం కదా. చెప్పి అట్లా కాదు, నువ్వు చేపెట్టకు. సరే మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఏం చేసుకుంటా అరే నేను అంటున్నా కొడుకు కొట్టినా నేను కాముషి ఉంటున్నాను, కావాలని కొట్లాడు మీ కొడుకుకి కాముషి ఉంటున్నాను, చెప్తున్నాను. మీరు కొట్టలేదా? మీరు కొట్టలే మేము తమ్మాచులో ఉన్నాం మేము. ఏదో కోట చిన్న పూర్వంతో నువ్వు ఏం చేసుకున్నా వేసుకో చూసుకున్నా. చూసుకున్నాం అది కాదు
మాట్లాడుతుంది కాదా ఏం మాట్లాడితే మనం ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు? చేయలేము లేపురా. మేము మర్యాద నేను 100 మంది చూస్తున్నాను. చెప్పుకోరు భాయ్ ఏం చెప్పుకోరు మళ్ళా నా పేరు కొడుకు అరే గంగో అని చెప్పుకోరు ఏం గుర్తున్నావా అయిపోయింది అయిపోయినట్టున్నా నా గున్నాకు గున్నాకు అయిపోయింది కదా ఇగో మనకు గుర్తు ఒక్కొక్కరు గుర్తు పడతారు. మీ అబ్బాయి ఆడేటప్పుడు మధ్యలో వచ్చినంట కొంచెం ఏదో ఇట్లా అన్నాడంట. మావాని మొత్తం గీర్క పెట్టే ఎందుకు వచ్చి చెప్పు నాకు అర్థం కాదు. ఇద్దరు ముందు పరిచాలన్న కొల్లు చెప్తున్నా ఈ నేను కాలర్ వీళ్ళు కాలర్ పెట్టుకుంటే మీ ఇద్దరులే పోతాయి. నేనేమంటున్నాం ఫస్ట్ ఆ పోరని కొట్టిన ఆ పోరన్ ఏజ్ ఎంత మనోన్ ఏజ్ ఎంత ఒక్క మాట తమ్ముడు అంటే కొంచెం ఇట్లా అన్నాడంట. చెప్పాను ఇక రారా నేను ఏమంటా పోయి హాస్పిటల్ చూపించాను. ఇగో నేను ఒక మాట తక్కువైంది అది. మీరు కొత్తగా వచ్చారు మీకు నాకు గురించి తెలియదు. నేను ఈయన ఉంటా పుట్టి పెరిగింది ఈయనే నేను అన్ని బయట కాదు. నేను మీరు ఇంకా పెద్దగా చేసుకుంటారు. మీరు సరే మీరు రిటర్న్ కంప్లైంట్ నేను కూడా ఇస్తాను. మీరు కూడా వానికి ఇచ్చారు కదా ఏం చేస్తారు మరి ఏం చేస్తారు. నేను ఇప్పుడు ఇదే ప్రూఫ్ పెట్టుకొని నేను కూడా కంప్లైంట్ ఇస్తాను. ఇప్పుడు ఆల్రెడీ కొట్టిండు. మీ అబ్బాయికి ఏమైనా అయిందా? అబ్బాయికి ఏమైనా అయిందా? ఏం కొట్టారు? రక్తం వచ్చింది మీ అబ్బాయికి. ఎందుకు ప్రూఫ్ లేదు. మీరు కొట్టింది నా దగ్గర ప్రూఫ్ ఉంది. మావాని కొట్టారు పెట్టేస్తాం కదా. మాట్లాడదాం రిటర్న్ తీసుకుంటారు కదా. వద్దు వద్దు అవసరం లేదు నేను కూడా పెడతా పోరి. నేను ఒక్కనే ఉన్నాను చూస్తుంటే బాధ అనిపిందా నాకు వాడు నేను ఏమేమి చేస్తుంటా